ఓం మరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణచాపామణిమాధిపిరావృతాం మయూకై అహమిచ్చే భావయే భవానీ. మనకి దసరాలో బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో అలాగే ఇతర అష్టాదశ శక్తి పీఠాలలో మనకి రెండవ రోజున మనకి దసరా పండుగ ఏ అలంకారాలు చేస్తాం అమ్మవారికి అనేటటువంటిది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మనం బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం మా గురుదేవులైనటువంటి దత్తాత్రేయ శర్మ గారు, శంకర శాండిల గారు, మరి ఉమాకాంత్ శర్మ గారు వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. మరి దత్తాత్రేయ శర్మ గారు మాకు అందరికి కూడా అక్కడ విద్యాభ్యాసం చేయడం వల్ల అంతా కూడా అణువున కూడా మాకు ఆ బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానాన్ని గడిపాం. కాబట్టి అసలు ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి ఈ రష్లో వెళ్లకుండా మిగతా ఖాళీ టైముల్లో వెళ్ళండి, చాలా కిక్కిరిసి ఉంటుందన్నమాట. ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి ఆ దసరాలోనే వెళ్తే స్పెషల్ పవర్స్ వస్తాయేమో, లేకపోతే ఆ టైంలోనే సరదాగా ఉంటుంది. అంటే మనం వెళ్ళేది జనం చూడడానికి కాదు కదండి, అందువలన అమ్మవారిని చూడడానికి. కాబట్టి చక్కగా ఖాళీ టైంలో వెళ్దురు. కానీ ఎందుకంటే వికలాంగులు ఉంటారు, మహిళలు ఉంటారు, ఆ తర్వాత చిన్నపిల్లలు ఉంటారు, ముసలాళ్ళు ఉంటారు, అందరినీ తొక్కేస్తారు. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఇకపోతే ఈ అమ్మవారి యొక్క గుడిలో మనం ఏం చేస్తామండి అంటే రెండో రోజు గాయత్రీదేవి అలంకారం చేస్తాం. మనకి నవదేవి సాంప్రదాయంలో గాయత్రీదేవికి ఏం బట్టలు కడతామండి అంటే ఆరెంజ్ కలర్ బట్ట కడతాం, చీర, పట్టు చీర. అసలు ఈ యొక్క గాయత్రీదేవి ఎవరండి అంటే గాయత్రి మంత్రం మనకు తెలిసిందే కదా. మా ఉదయములో తెల్లవారుజామున సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో సరస్వతీదేవిని మనం గాయత్రి రూపంలో పూజ చేస్తాం. మధ్యాహ్నము ఏం చేస్తామండి అని అంటే సరస్వతి రూపంలో చేస్తాం. మరి సాయంత్రము సంధ్యాదేవిగా మారుతుంది అనమాట. కాబట్టి ఈ రకంగా మనకి సరస్వతీదేవే ఇలా మారుతూ ఉంటుంది. 3 రూపాలలో గాయత్రి, సావిత్రి, సంధ్యాదేవి ముగ్గురు ఒకటే అనమాట. కాబట్టి గాయత్రి దేవికి మంత్రం మనకు తెలిసిందే. విశ్వామిత్రుడు ఋషి దాన్ని నిర్మించినటువంటి వాడు. ఓం భూర్భువ స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. ఇందులో 24 దేవతలు ఉంటారు. ముక్కోటి దేవతలందరూ కూడా ఈ యొక్క అనుష్ఠుప్ ఛందస్సులో ఉంటుంది. ఈ అనుష్ఠుప్ ఛందస్సులో ఈ మంత్రంలో నిండి ఉంటారు. కాబట్టి ఇదివరకు కాలంలో ఎక్కువగా గాయత్రి మంత్రాన్ని జపించారు. మరి ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని కేవలం బ్రాహ్మణులు మాత్రమే జపించాలేమో అనేటటువంటి అపోహ ఉంది. ఇది అందరూ జపించవచ్చు. అలాగే మహిళలు మనం జపించకూడదేమో అని అనుకుంటారు. ఖచ్చితంగా మహిళలు కూడా జపించవచ్చు. దీనికి అందరూ కూడా నియమనిష్టలు అనేటటువంటిది మనం పెట్టుకొని శుద్ధిగా ఉండాలి. అది కూడా మనం శుద్ధిగా ఉండరు అనేటటువంటి ఉద్దేశంతోనే గాయత్రి మంత్రం బ్రాహ్మణులు తప్ప ఇతరులు జపించకూడదని అన్నారు. అది శుద్ధ తప్పు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఋషి విశ్వామిత్రుడు, అతనే క్షత్రియుడు. ఆ అమ్మవారే సాక్షాత్తు గాయత్రి మంత్రానికి అధిదేవతే. గాయత్రి ఆడదాళ్ళు చేయకూడదని ఎట్లా అంటారు? బ్రాహ్మణులు మాత్రమే చేయాలని ఎలా అంటారు? ఎందుకంటారంటే బ్రహ్మజ్ఞానాంతు బ్రాహ్మణ, ఎవరైతే బ్రహ్మజ్ఞానం ఉందో అటువంటి వాడు బ్రాహ్మణుడు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఎక్కువ ఫలితం ఇస్తుంది గాయత్రీదేవి అనేటటువంటి ఉద్దేశంతో చెప్తారు. అంతేకాని బ్రాహ్మణ కులంలో పుట్టారని కాదనమాట, వాళ్ళే మాత్రమే చేయాలని కాదు. నియమనిష్టలు బ్రహ్మజ్ఞానులు ఉంటారు. కాబట్టి బ్రాహ్మణులు అంటే నియమనిష్టలు పాటించేవాళ్ళు, ఆచారమడి వ్యవహారాలు చేస్తారని ఆ ఉద్దేశంతో చెప్తారు. ఇకపోతే ఈ యొక్క నవదుర్గా సాంప్రదాయంలో మనము రెండవది ఏంటి? బ్రహ్మచారిణి రూపంలో నవదుర్గాదేవిని చేస్తాం. ప్రథమం శైలపుత్రి, తృతీయం బ్రహ్మచారిణి. మరి ఈ దుర్గా రూపాలలో నవదుర్గలు 9 దుర్గల్లో రెండో రూపం ఈ బ్రహ్మచారిణి అనమాట. ఇకపోతే ఈ యొక్క మనకి దశమహావిద్యా సాంప్రదాయం ఉంది. అందువల్ల దాంట్లో తారాదేవిని మనం పూజ చేస్తాం. ఈ తారాదేవిని మనం నీల సరస్వతిగా మనము పిలుస్తాం. కాళికాదేవిలాగే ఉంటుంది కానీ నీలం కలర్లో ఉంటుంది అనమాట. ఇకపోతే దీన్ని మరి ఇంకొక సాంప్రదాయం ఉంది మనకి, సప్తమాతృక సాంప్రదాయం అని ఉంటుంది, అలాగే అష్టమాతృక సాంప్రదాయం అని ఉంటుంది. ఈ యొక్క సప్తమాతృక సాంప్రదాయంలో కనకదుర్గమ్మ, బెజవాడ కనకదుర్గమ్మని వైష్ణవి రూపంలో మనం అలంకారం చేస్తాం. ఇప్పుడు మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఆ యొక్క అలంపురం జోగులాంబ ఆ శక్తిపీఠంలో మనం ఎవరిని పూజ చేస్తామని అంటే బ్రహ్మచారిణి అలంకారం నవదుర్గలను పెట్టి చేస్తారనమాట. ఇప్పుడు ఆరెంజ్ కలర్ బట్టలు కడతాము. అలాగే ఈ తల్లిని మనం ఎలా పూజ చేయాలండి అంటే మొట్టమొదటి రోజునే మనం కలశం పెట్టేసుకున్నాం. కాబట్టి ఆనవాయితీ ఉన్నటువంటి వాళ్ళు ఆనవాయితీగా పెట్టుకోండి. ఆనవాయితీ లేనటువంటి వాళ్ళు ఆనవాయితీని మనం
బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఫోటో పెట్టుకోండి, లేదా లక్ష్మీదేవి ఫోటో, సరస్వతిదేవి ఫోటో పెట్టుకోండి. మొదటి రోజునే పెట్టుకుంటారు ఇవన్నీ, రోజు మీరేం మార్చక్కర్లేదు. అలాగే పువ్వులు ఏ రకం పువ్వులు వేయాలండి అని అంటే, ఆ సీజన్ లో దొరికేటటువంటి పుష్పాలంతా కూడా ఈ 9 నవరాత్రుల్లో కూడా మనం వేయొచ్చు అనమాట. మరి ఈ కదంబ పుష్పాలు అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి కదంబ వనవాసిని అన్నారు. కాబట్టి కదంబ పుష్పాలు ఎక్కడైతే బ్యాడ్మింటన్ బాల్స్ లాగా ఉంటాయి ఆ యొక్క పుష్పాలను మనం వేయొచ్చు. అలాగే తామర పుష్పాలు, కలువలు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి తామర పుష్పాలు దొరుకుతాయండి. లేకపోతే చామంతి, సన్నజాజి, జాజి ఇవన్నీ ఉన్నాయి కదా, మల్లెపూలు, ఇవన్నీ సీజన్లో దొరికే కనకాంబరాలు, ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. ఇక నైవేద్యాల దగ్గరికి వచ్చేసరికి నైవేద్యం మనము కామన్ గా ప్రతిరోజు కూడా లలితా సహస్రం క్లియర్ గా చెప్పబడింది ఏంటంటే పాయసాన్న ప్రియాత్మక పశులోక భయంకరి అన్నారు. అందువలన పాయసానాన్ని మనము పరమాన్నాన్ని మనం వండి క్షీరాన్నాన్ని మనం నివేదన చేయొచ్చు. దాంట్లో ఏది నివేదన చేసినా సరే క్లియర్ గా ఏమని చెప్పబడిందంటే స్నిగ్ధౌదన ప్రియా అన్నారు. అంటే ఆవు నెయ్యిని మనం తీసుకుని ఆ ఆవు నెయ్యితో మనము ఈ అమ్మవారికి నివేదన చేయాలన్నమాట. ఆ నైవేద్యం మీద మనం జల్లితే అది శుద్ధ అవుతుంది. కాబట్టి అది గాయత్రి అమ్మవారికి మనం చేయాలి. ఓం భూర్భువ స్వాహ తత్సవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోన ప్రచోదయాత్ ఓం మాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం ఓం శ్రీ గాయత్రీ దేవతాభ్యో నమః. క్షీరాన్ని నివేదనం సమర్పయామి. ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, జ్ఞానాయ స్వాహం, దానాయ స్వం, సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ అని చెప్పేసి చక్కగా ఆ యొక్క బెజవాడ కనక దుర్గమ్మ తల్లికి అలంకారం 2వ తేదీ రోజు చేసినటువంటి గాయత్రి అలంకారంలో అమ్మవారిని చేసుకుంటే ఓం శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, ఇంద్రకీలా త్రినివాసిని, శ్రీ కనక దుర్గా దేవతాయ నమః, శ్రీ గాయత్రి దేవతాయ నమః అంటూ నివేదన చూపించండి. ఈ విధంగా నివేదన చూపించిన తర్వాత షోడశ ఉపచారాలు చేయండి. అంటే ధ్యానము, ఆవాహనము, స్నానము, యజ్ఞోపవేతము ఇలాంటివన్నీ కూడా గంధ పుష్పాక్షతలు జల్లండి. కుంకుమార్చనలతో మనం చేయండి. శ్రీచక్రార్చన అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఆ శ్రీచక్రాన్ని పెట్టుకోండి. రేఖామాత్రమైనటువంటి యంత్రాన్ని అక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు చక్కగా అమ్మవారికి దానిపైన మీరు నివేదన అన్ని కూడా చూపించి మనం హారతి ఇవ్వండి. ఆనంద కర్పూరం, పచ్చ కర్పూరంతో కూడా ఇస్తున్నారు కాబట్టి మీ దగ్గర పచ్చ కర్పూరం ఉంటే ఇవ్వండి, లేకపోతే మామూలు కర్పూరం బిళ్ళలతో మీరు ఇవ్వండి. అలాగే చక్కగా అపరాధ క్షమాపణ మంత్రం చెప్పుకోవాలా. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం గణాధిప, భక్తిహీనం పరమేశ్వరి అని చెప్పేసి ఇలా చెంపలు వేసుకుని యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే, పరిపూర్ణంగా చేయమని చెప్పేసి క్షమాపణ అడిగి మనం ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి చేసుకోవాలా. అలాగే అరటిపళ్ళు, దానిమ్మ పళ్ళు, కదలి ఫలాలు అంటే అరటిపళ్ళు, నారికేళ ఫలాలు, ఇలా అన్ని రకాలు ఏ ఫలాలు అయితే దొరికినాయి ఆ సీజన్లో అవన్నీ కూడా మనము ఈ గాయత్రి అమ్మవారికి మనం నివేదన చేసి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ యొక్క పూజ అంతా కూడా ఏ తత్ఫలం శ్రీ దుర్గాపరదేవతార్పణమస్తు, శ్రీ గాయత్రీ దేవతార్పణమస్తు అంటే అమ్మవారికి అర్పించాలి. ఇలా చేయండి. శుభమస్తు.